మేము ఈరోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ కదా, చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం. చూసుకోండి. నీ వేస్తే ఎట్లా? అదేమో నాటుకోడి కూర, అందుకు ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి. ఇది చికెన్ దమ్ బిర్యానీకి. ఇంకోండి నాటుకోడి ఆల్రెడీ కుక్కర్లో విజిల్ అయితే ఏం చేస్తాం, 3 విజిల్స్ రెడీ పెట్టి ఉంచుకున్నాం. ఇంకా ఉల్లిపాయలు వేగుతుంది, వేగిన తర్వాత వేస్తుంది. ఇంకోండి బిర్యానీకి కావాల్సిన సామాన్లు: బాస్మతి రైస్, పలావ్ సాంబార్లు, అల్లం వెల్లుల్లి పేస్టు. మరి హెవీగా ఏమి వేయట్లేదండి మేము. కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అంతేండి. ఇద్దరు ప్రాసెస్ అంతా వింటాం కన్నా. చికెన్ బాయిల్ చేసిన చికెన్ ముక్కలు. ఇంకోండి ఆనియన్స్ మగ్గిన తర్వాత చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసిన తర్వాత అదైతే ఇంకోటి వేసి మగ్గ పెడుతున్నాం. ఇంకా మసాలా కట్ అయ్యలేదు, మగ్గిన తర్వాత మసాలాలు వేస్తారు. ఇంకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫస్ట్ వేస్తుంది, చూసుకోండి. ఇందులో జీడిపప్పు కూడా మిక్స్ చేస్తాను అనమాట అండి. ఇంకా అగస్తే ఏం వేయలేదు, ఎక్కువ గరం మసాలాలు కూడా వేసేలేదు నేను. మసాలాలు అయితే తక్కువగా వాడడం. ఇంకేమంటుంది చెప్పు, ఏదైనా తప్పదని తెచ్చేసాను. ఇంకా మరి అడిగాక తెచ్చాక మా అమ్మ 100 కేజీలు వస్తుంది, అలాగేలాగంటే ఇంకేం చేస్తాం. అంటే కారం కూడా అంటే నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం. ఘాటుగా వేసుకోవాలి. లేకపోతే అందులో నాటుకోడి ఒకటి, దీంట్లో రాగి ముద్ద ఉంటే కాంబినేషన్ బాగుంటుంది. సరే భలే ఉంటుంది. ఇంకా లైట్గా అంతే, ఎక్కువ కూడా ఇది తక్కువ. నేను ఏవైతే అదేం పని అవుతావు, ఆ సాల్ట్ కూడా ఎంత కొద్ది కూడా. నువ్వు చూడు అసలు. కరెంటు పోయిందండి, మొక్క ఉడికింది లేదా టేస్ట్ చేస్తానండి. అసలు నొక్కు చూడు, నీకు ఇడిపోతే ఉడికినట్టే, ఇడకపోతే ఉడకలేనట్టు. అందులో చిన్నదే కాబట్టి అయిపోవాలి. మరి అయిపోయినట్టే చూసుకో. ఇంకోండి చికెన్ కర్రీ అయితే రెడీ, మగ్గిపోయిన శుభ్రంగానే. నాటుకోడి కూర. కరెంటు పోయిందండి, అందుకు కొంచెం బ్లాక్గా అంటుంది. తింటే మరి టేస్ట్గా ఉంటుంది. వచ్చిందండి కరెంటు. ఇంకోండి దమ్ బిర్యానీకి అయితే కుక్కర్ అయితే పెట్టుకున్నాం. ఇంకోండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పలావ్ సామాన్లు అయితే వేస్తాం. మరి హెవీగా అయితే ఇట్లా అన్నీ మేము తక్కువగానే మసాలాలు ఎక్కువ వేసుకోకుండా అయితే చేసుకుంటున్నాం. ఇంకోండి పలావాకి అయితే వేస్తున్నాను. ఇంకోండి పలావ్ సామాన్ జీరా కట్ట వేస్తాను. ఇంకోండి ఆనియన్స్ కూడా వేసి మక్కలు పెట్టేసాను. ఇంకోండి బాస్మతి రైస్ అయితే ముందు వాటర్లో కలిపి అయితే ఉంచుకున్నాను. ఇదిగోండి చికెన్ అయితే వేసాం. ఇంకోండి బియ్యం రెడీ పెట్టుకుందాం. ఇంకోండి మా చికెన్ దమ్ బిర్యానీ. ఇంకోండి అక్కడ బియ్యం వేస్తాం కదండి, అందుకు ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి 1.5 వేస్తున్నాం. దాకా మళ్ళీ ఆఫ్ వేస్తాం అనమాట. బియ్యంలో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి అదిగోండి ఆఫ్ వేస్తాం. ఆల్రెడీ ఇందులో కూడా వాటర్ ఉంది, చికెన్లో కూడా వాటర్ ఉంది కదా. ఈసారి అందులో ఉప్పు వేసేస్తా కదా. ఉప్పు మళ్ళీ చూసుకుని సరిపడా చూసుకుని బియ్యం వేసుకోండి. వేసుకుని కుక్కర్ విజిల్. ఇంకోండి బియ్యం కూడా వేసేస్తాం, కుక్కర్ పెట్టేస్తాం. 3 విజిల్లు అవిన తర్వాత చేస్తామండి. ఓకేనండి. ఇంకోండి 3 విజిల్స్ అయితే అయిపోయినాయి. చూస్తారు కదా బిర్యానీని. ఇంకోటి చూడండి, చూసారా నిజంగా చాలా బాగా అయితే. టీ కూడా సరిపోదండి. ఓకే ఫ్రెండ్స్, 66552756 కరెక్ట్గా సరిపోయింది. అదే కలిపాం కదా, చికెన్లో కూడా ఉంటారు కదా, అందుకనే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. బిగిసిపోద్దులు ఉండి రైస్.
డాల్డా ఉట్టేసాం కదా. వేడిగానే రెడీ ఇవ్వమని పెట్టేస్తా మేడం. చేతులు మాత్రమే కనిపిస్తాయి. చేతులేండి బాగా కలపండి అయితే అండ్ వాలంటీరండి. ఇగోండి మా ఐటమ్స్ అన్నీ ఈరోజు టుడే లంచ్ అనమాట అండి. చికెన్, దమ్ బిర్యానీ, నాటుకోడి కూర, దమ్లా లేదు చట్నీ. బాగా తినేసి వెళ్ళిపోతున్నాను. నేను ఇంటికి వెళ్ళాక ఆఫ్సాపాలు అయిపోతుంది. ఏమైంది? మొన్న అలాగే అయిపోయింది. బౌల్ బాగుందండి కర్రీది.